ఈరోజు ఖగోళంలో నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కుజుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, ఈ కుజుడి కుంభ సంక్రమణం వల్ల ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, కుజుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు ఉదయం 11:47 నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి, కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది కాబట్టి, ఈ కుజుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి లాభస్థానంలో ఏర్పడుతోంది, 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ వరకు మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, అలాగే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి, కుజుడి కుంభ సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, పెద్ద మొత్తంలో వేటి మీద పెట్టుబడులు పెట్టకుండా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లయితే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అంటే శ్రమతో కూడిన విజయాలు వృషభ రాశి వాళ్ళకి లభిస్తాయి. కానీ పెద్ద మొత్తంలో దేని మీదైనా పెట్టుబడి పెడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఈ సమయంలో ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మిథున రాశి వాళ్ళకి స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఒక ఉద్యోగంలో నుంచి ఇంకో ఉద్యోగంలోకి మారటం, ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంక్రమణం 8వ స్థానంలో జరుగుతోంది కాబట్టి, బంధుమిత్రులతో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు విభేదాలు కలిగే సూచనలు ఉంటాయి. అప్పుల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, సింహరాశి వాళ్ళు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఏప్రిల్ 1 వరకు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా మానసికంగా ప్రశాంతత కలిగేలాగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. కన్యారాశి వాళ్ళకి ఈ కుజుడి సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఈ కుజుడి కుంభ సంక్రమణం కన్యారాశికి 6వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి అద్భుతంగా యోగిస్తుంది. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా ఏర్పడుతూ ఉంటాయి. సంతానంతో విభేదాలు రావటం కానీ, సంతాన సంబంధమైన అనారోగ్య సమస్యలు ఏర్పడటం కానీ, ఇటువంటివి తులారాశి వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, వృశ్చిక రాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యంత్రాల మీద పనిచేసే వృశ్చిక రాశి వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. 3వ స్థానంలో కుజుడు యోగిస్తాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి కుజుడి సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. విభేదాభిప్రాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విఘ్నాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయాలి. చివరగా మీనరాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా స్థానచలనం, అభద్రత పెరుగుతుంది కాబట్టి అధికారులతో, సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలా ద్వాదశ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ద్వాదశ రాశులలో 3 రాశుల వారికి అంటే మేషరాశి వాళ్ళకి,
కన్యా రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి మాత్రం ఈ కుజుడి కుంభ సంక్రమణం అద్భుతంగా యోగించడం వల్ల ఏప్రిల్ 1వ తేదీ వరకు విశేషమైన అనుకూల ఫలితాలు చేకూరుతాయి. మిగిలిన 9 రాశుల వాళ్ళకి మాత్రం కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే కుజుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం కందులు కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించటం, అలాగే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయంలో దానం ఇచ్చుకోవటం చేస్తే కుజుడి సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల తీవ్రత తగ్గుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి ఈ సమయంలో వచ్చేటటువంటి మంగళవారాలు అంటే ఏప్రిల్ 1 లోపు వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యాష్టకం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి మిగిలిన 9 రాశుల వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు.